ఒక లక్షల కోట్ల రూపాయల వంట నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సన్ఫ్లవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉక్రెయిన్ దేశం నుంచి, రష్యా దేశం నుంచి. ఆయిల్ పామ్ ఏమో మలేషియా నుంచి, ఇతర దేశాల నుంచి పంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం భారతదేశం కోల్పోతా ఉంది. అందుకోసం ప్రభుత్వమే ఆయిల్ పామ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, సన్ఫ్లవర్ లాంటి పంటలు పండించమని ప్రోత్సహించింది. కానీ ఆ ప్రభుత్వమే పంట నూనెలు వచ్చే పంటలు పండిస్తే ఆ రైతుల నెత్తిన శటగోపం పెడతా ఉన్నారు. ఇవాళ ఏమైంది? సన్ఫ్లవర్ కు 7,280 రూపాయల మద్దతు ధర ఉంది. 7,280 రూపాయలు ఉంది. కానీ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇవాళ సిద్దిపేటలో సన్ఫ్లవర్ వస్తే 6,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ పంట స్టార్ట్ అయింది, మార్కెట్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలకే అమ్ముకుంటున్నారు. వాళ్ళు దేశానికి సాయం చేస్తున్నారు. సన్ఫ్లవర్ పండించడం అంటే విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేయడం. ఈ దేశానికి అవసరమైన వంట నూనెల కోసం పంటను ఉత్పత్తి చేయడం. దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ పండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సన్ఫ్లవర్ కూడా మళ్ళీ కోతలు పెట్టకుంది. ఎకరానికి 2 క్వింటాలు కొట్టమని. మీదంతా కోతల సర్కార్. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. 9,000 కోత పెట్టిరు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చే 2,000 కూడా 2 నెలలు కోత పెట్టిరు. బతుకమ్మ చీరలు కోత పెట్టిర్రు. కేసీఆర్ కిట్టు కోత పెట్టిండ్రు. వానకాలం రైతు బంధు కోత పెట్టిండ్రు. అన్ని కోతలేమి. గొర్రె పిల్లలు ఇవ్వకుండా 2వ విడత గొర్రె పిల్లలకు కోత పెట్టిర్రు. మత్స్యకారులకు, గంగపుత్రులకు చేప పిల్లలు ఇవ్వకుండా కోత పెట్టిండ్రు. మీదంతా కోతలే. ఎన్నికల ముందు ఆ కోతలు, ఎన్నికలైనాక ఈ కోతలు. దయచేసి కందులు కానీ, సన్ఫ్లవర్ కానీ, గ్రౌండ్ నట్ పండించిన రైతులకు కోతలు లేకుండా, షరతులు లేకుండా రైతు పండిన కాడికి, పంట పండించిన కాడికి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సన్ఫ్లవర్ కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక రైతు బంధు ఊరిచ్చుడు ఎక్కువ. దసరాకేస్తామన్నారు, కొత్త సంవత్సరం అన్నారు, 26 జనవరి అన్నారు. ఇప్పటికి వేసింది ఎకరం అన్నారు. ఆ ఎకరానికి కూడా వాళ్ళే 15,000 అంటది, 6,000 ఇవ్వబడుతుంది. 9,000 అయితే ఎగబెట్టారు. వానకాలం అయితే సప్పుడే లేదు. ఆ ఇచ్చే 6,000 అనే చక్కగా వేసిండ్రా. నిన్న సిరిసిల్లకేలో ఒక రైతు కనకవ్వ, ఇది గవర్నమెంట్ అకౌంట్, ఇది నాది కాదు, వాళ్ళు ఇచ్చిన, ఏది గవర్నమెంటే ఆన్లైన్లో మెసేజ్ పంపింది సిరిసిల్లలో రైతు కనకవ్వకు. ఏముంది ఇలా? కనకవ్వకు 31 గుంటల భూమి ఉన్నది. ఆమెకు ఎన్ని పైసలు వేసిందంటే 1,650 వేసారు. 31 గుంట ఉంటే 1,650 పడతాయా? అర్ధెకరం ఉన్నా 3,000 పడాలి. 31 గుంట అంటే ఎంత పడాలి? అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టిరు. ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత. 31 గుంటలున్న కనకవ్వకు 1,650 మాత్రమే రైతు బంధు వేసిండ్రు. వాస్తవానికి ఎంత పడాలి? లెక్క దిగి గుంటకెంత? 150. 150 ఇంటూ 30 4,650 పడాలి. 1,650 పడ్డాయి. అట్లా కూడా వాళ్ళే. అంటే ఆ అమ్మకు కనకవ్వకు 4,650 రావాలి. మరి 1,650 పడుడేంది? ఇలా బుస్సాపూర్ రైతు వచ్చిండు. ఆయన కూడా ఇట్లా చెప్పిండు, సార్ నాది 22 గుంటలు ఉంటే
1400 పడ్డది సార్ అంటుండు. ఇవేం కోతలు నాకు సమజైతలేదు. ఎకరం దాకా పడ్డదన్నారు. చాలా మంది నాకు 35 గుంటలు ఉంది నాకు పడలేదు, నాకు 36 గుంటలు ఉంది పడలేదని వీళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఇక రాత్రి పైసలు పడుతున్నాయి టకీ 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 అన్నాడు. పాపం చాలా మంది నిద్రపోకుండా కూర్చున్నారు. టకీ లేదు టికీ లేదు. అది ఎకరం పడలే 35 గుంటలు పడలే. ఆ పాటోళ్లకు కోతలతో పడుతున్నాయి. ఇక ఆడేనో చెక్ ఇచ్చిండు ఏడ మహబూబ్ నగర్ లో 2750 కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చిన నిన్నాడు నవంబర్ 30. నవంబర్ 30 నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు ఇవాళకి ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు. మరి డమ్మీ చెక్ ఇచ్చినవా, డూప్లికేట్ చెక్ ఇచ్చినవా, చెక్ బౌన్స్ అయిందా, చెక్ ఫెయిల్ అయిందా, ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? మరి ఆ చెక్ ఎందుకు పడతలేదు ఇంకా? నువ్వు నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చిన సపట్లు కొట్టించుకుంటువి, సీటీలు కొట్టించుకుంటువి. మరి ఇది వరకు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 8 తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చెప్పు సమాధానం. రైతు బంధు ఎకరం అంటే పడకపాయ్. కనకవ్వకు 4650 పడేది ఉంటే 1650 చేస్తేవి. కొంతమంది కొత్త పాస్ బుక్లు వచ్చినాయి ఈ మధ్య భూమి కొనుక్కున్న వాళ్ళకైతే అసలే పట్టలు. అరే అంతా ఆన్లైనే కదా. కేసీఆర్ ఉండగా ఆటోమేటిక్ వానకాలం నుంచి యాసంగి లోపల పంట కొంటూ భూమి కొంటే కూడా యాసంగిలో పైసలు పడ్డాయి. నీ ఎందుకు పట్టలేవు? కొత్తగా పాస్ బుక్లు వచ్చిన వాళ్ళకు, ఎకరంలో భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా పడతలేదు. వెరిఫై చేయండి, ప్రతి రైతుకు ఇవ్వండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా చిత్రాలు ఉన్నాయి ఈ రేవంత్ పాలనలో. ఈ రేవంత్ చిత్రాలకు పాపం అధికారులు తలలు పట్టుకుంటారు. ఏం చెప్పాలనో కింద రైతులు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ గ్రామాల్లో ఏ నలుగురు రైతులు కలిసినా మాట్లాడుకుంటారు. ఇక ఈ గవర్నమెంట్ మంచిగా లేదు, మోసం చేసింది. ఈ గవర్నమెంట్కు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గ్యారంటీల గోయిలో తానే సమాధి అవుతున్నది. ఇక్కడ గ్యారంటీల వైఫల్యం ఎక్కడెక్కడనో కాంగ్రెస్ ను గాయబ్ చేస్తున్నది. మహారాష్ట్రలో గాయబైంది, ఢిల్లీలో గాయబైంది, హర్యానాలో గాయబైంది. అంటే ఇప్పుడు ఎందుకు గాయబైంది? ఇక్కడ హామీలు అమలు చేయలేదు కనుక, ఇక్కడ ప్రజల్ని మోసం చేసింది కనుక హర్యానా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు, ఢిల్లీ ప్రజలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పింది.